హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సెకండ్ టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. విజయంలో వచ్చేసరికి రవి బిష్ణు, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే శ్రీలంకతోని 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు సెకండ్ టీ20 జరిగింది పల్లకిల వేదిక. ఈ మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక పైన టీమిండియా 7 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. విజయంలో వచ్చేసరికి బౌలింగ్లో రవి బిష్ణు అద్భుతంగా రాణించగా, బ్యాటింగ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ రాణించడం జరిగింది. దీంతో టీమిండియా శ్రీలంకపై విజయం సాధించి టీ20 సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది 2-0తోని. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం నిర్ణీత 20 ఓవర్లో 161 పరుగులు చేయడం జరిగింది. 161 పరుగు భారీ స్కోరులో వచ్చేసరికి అతుమ్ నిశాంక వచ్చేసరికి 24 బంతుల్లో 32 పరుగులు చేయడం జరిగింది. 5 4లతోని అద్భుతమైన ఇన్నింగ్స్ రాణించడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో. అతని తోడుగా కుశాల్ పెరేరా వచ్చేసరికి 34 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. 6 4లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. అతను తోడుగా కమిండ్ మెండిస్ వచ్చేసరికి 23 బంతుల్లో 26 పరుగులు చేయడం జరిగింది. 4 4లతో రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడంతో శ్రీలంక జట్టుని కేవలం నిర్ణీత 20 ఓవర్లో 161 పరుగులకు చేయడం జరిగింది. 9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లో. ముఖ్యంగా భారత బౌలర్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. పవర్ ప్లేయర్లో మిడిల్ ఆర్డర్లో శ్రీలంక బ్యాటర్లు పైచేయి సాధించగా, డెత్ ఓవర్లో వచ్చేసరికి భారత బౌలర్ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతోనే శ్రీలంక బ్యాటర్లు అయితే వికెట్లు అయితే త్వరగా పడడం జరిగింది. ముఖ్యంగా రవి బిష్ణు బౌలింగ్ మాత్రమైతే శ్రీలంక బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. రవి బిష్ణు వచ్చేసరికి 4 ఓవర్లో 26 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయడం జరిగింది. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయడం జరిగింది. అనంతరం 162 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్ పడక ముందుకే వర్షం పడింది. వర్షం కారణంగా మా డత్వత్ రూల్స్ ప్రకారం 8 ఓవర్లోనే 74 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలోనే టీమిండియా అయితే బరిలో దిగడం జరిగింది. టీమిండియా 74 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. 3 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా సునాయాసంగా విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ కేవలం 15 బంతుల్లోనే 30 పరుగులు చేయడం జరిగింది. 3 4 2 భారీ సిక్సర్లతోని 200 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 బంతుల్లోనే 26 పరుగులు చేయడం జరిగింది. 4 4లు 1 సిక్సర్తోని రాణించాడు. అతని తోడుగా వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కేవలం 9 బంతుల్లోనే 22 పరుగులు చేయడం జరిగింది. 3 4లు 1 సిక్సర్తోని రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతో టీమిండియా మాత్రమైతే సునాయాసంగా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం దక్కిందంటే అటు బ్యాటింగ్ పొజిషన్ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయినా కూడా టీమిండియా ఒక డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది. మొదటి మ్యాచ్లో ఏ వైఫల్యం చెందిందో సెకండ్ మ్యాచ్లో అదే తప్పును మళ్ళీ చేసిందని చెప్పుకోవచ్చు. ఫీల్డింగ్ విఫలం అయితే చాలా దారుణంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా ఫీల్డింగ్లో చాలా మెరుగుపరుచుకోవాలి టీమిండియా మాత్రమైతే, లేకపోతే 3వ టీ20లో ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రమైతే ఈ మ్యాచ్లో గెలిచి టీమిండియా అయితే టీ20 సిరీస్ని అయితే కైవసం చేసుకుంది 2-0 తోటి. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వచ్చేసరికి రవి బిష్ణు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించింది. అయితే రేపు 3వ టీ20 జరగబోతుంది. 3వ టీ20లో మా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.